ఈ మొత్తం విశ్వంలో ఎవరికైనా మాటలొస్తాయంటే అది ఒక మనుషులకే. ఇక కోట్లాది జీవరాశులున్నా అవి ఏవీ మాట్లాడలేవు. ఇక అప్పుడప్పుడు రామచిలుకలు మాత్రం మనుషులు మాటలు నేర్పిస్తే నేర్చుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాయి. వీటితో పాటు కొన్ని పెంపుడు పక్షులు కూడా మనుషులు నేర్పిస్తే కొన్ని పదాలను పలికే ప్రయత్నం చేస్తాయి. అయితే కొన్ని రకాల చేపలు మాట్లాడతాయని మీకు తెలుసా? సముద్ర గర్భంలో ఉండే ఈ చేపలు రామచిలుకలు కొన్ని పక్షుల్లాగే మాట్లాడతాయి. అయితే తాజాగా ఈ మాట్లాడే చేపలు శాస్త్రవేత్తల దృష్టికి రావడంతో వాళ్ళు చేపలు మాటలు అవి చేసే శబ్దాలను విని ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ మాట్లాడే చేపలు ఎక్కడున్నాయి? ఏ రకమైన చేపలు మాట్లాడుతున్నాయి? చేపల భాషను తెలుసుకుంటే సముద్ర పర్యావరణ వ్యవస్థపై పూర్తి అవగాహనను మనిషి సాధించినట్లేనా? తుఫాన్లు, సునామీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ చేపల మాటల ద్వారా ముందుగానే రాబట్టొచ్చా? లెట్స్ వాచ్. ఈ మధ్యకాలంలో మనుషులను పోలినట్లు పళ్ళున్న చేపలు బయటపడ్డాయి. చేపల ప్రియులు చాలా ఇష్టంగా తినే రూప్చంద్కు మనకున్నట్లుగానే పళ్ళుండటాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే సముద్రంలో దొరికే ట్రిగ్గర్ ఫిష్, ఆంగ్లర్ ఫిష్లకు కూడా మనుషుల్లాగే పళ్ళుంటాయి. వీటితో అవి ఆహారాన్ని వేటాడతాయి. అయితే ఇక మనుషుల్లాగే కొన్ని చేపలు మాట్లాడుతున్నట్లుగా కూడా తాజాగా పరిశోధనలో బయటపడింది. సముద్ర గర్భంలో కొన్ని రకాల చేపలు కూడా మాట్లాడుకుంటాయని, విభిన్న శబ్దాలు చేస్తూ కమ్యూనికేట్ చేసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను కూడా సైంటిస్టులు గుర్తించారు. కొన్ని రకాల చేపలు వివిధ రకాల శబ్దాలను చేస్తూ ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇక గ్రంటర్ ఫిష్ అనే చేపలు గొంతు నుండి గర్జన లాంటి శబ్దాలను కూడా విడుదల చేస్తాయి. క్రోకర్ ఫిష్ ఇవి డ్రమ్ బీట్ లాంటి శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉంటే మిడ్ నైట్ స్నాపర్స్ రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉండే సముద్రంలో సంగీతంలాగా శబ్దాలు చేస్తాయని ఆధారాలతో పాటు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ మాట్లాడే చేపలు ఎక్కడున్నాయనే విషయానికి వస్తే ఈ చేపలు ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఇవి కరేబియన్ సముద్రాలు, అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా చిన్న గుంపులుగా ఉండి సముద్రపు అడుగు భాగంలోని కొండచర్యలు, పాచి ప్రాంతాల్లో నివసిస్తాయి. చేపలు తమ స్విమ్ బ్లాడర్, గాలితిత్తి, పళ్ళు, ఎముకల వంటి అవయవాలను ఉపయోగించుకొని శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శబ్దాలు సహచర చేపలను హెచ్చరించడానికి లేదా వాటితో స్నేహంగా, ప్రేమగా మెలగడానికి చేపలు చేస్తుంటాయని పరిశోధనలో తేలింది. అయితే ప్రస్తుతం సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ చేపల శబ్దాలను రికార్డు చేస్తున్నారు. వాటి అర్థాలను అధ్యయనం చేస్తున్నారు. ఫ్యూచర్లో చేపల భాషను అర్థం చేసుకోవటం వల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థను బాగా అర్థం చేసుకోవచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే సముద్ర గర్భంలో ఏర్పడే విపరీత పరిస్థితులు, సునామీ హెచ్చరికలు ముందుగానే సముద్రం అడుగులో ఉండే చేపలకు తెలుస్తుంది. దీంతో కొన్ని రకాల ఫిష్లు సునామీకి ముందు సముద్రం ఒడ్డుకు చేరుతుంటాయి. దీన్నే జపాన్ దేశం సునామీకి సంకేతంగా కూడా భావిస్తుంది. అయితే చేపల భాషను గుర్తిస్తే మాత్రం సునామీ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి ముందుగానే సమాచారం సేకరించడం సాధ్యపడుతుందని, అదేవిధంగా సముద్ర వాతావరణానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండటంతో తుఫాన్ల సమాచారం కూడా మరింత పటిష్టంగా సేకరించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.